Please subscribe for more videos. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి వారికి సంబంధించి వారిలో దాగి ఉండే ఒక 7 ప్రత్యేకమైన లక్షణాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు, అలాగే తృతీయాధిపతి చంద్రుడు, అలాగే పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శని. ఈ 4 గ్రహాల క్వాలిటీస్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక వృషభ రాశి వారు మనకేంటంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వృషభ రాశి వారిని వాన, ఎండ, చలి పరిస్థితులు ఇవన్నీ కూడా ఏమీ చేయలేవన్నమాట. వీళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా సరే యవ్వనంలో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మొదటి పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటారు, ఎంత పెద్ద బాధలనైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ నెత్తి మీద ఒక 500 కేజీల బరువు ఉన్నా సరే ఎలాగోలా ముందుకు ఒక అడిగేసి వేద్దాం అనే అంత మొండి పట్టుదల వీరి సొంతం అని చెప్పవచ్చు. ఇక రెండో పాయింట్కి వచ్చేసరికి వీరికి కష్టాలకు వీళ్ళంటే ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా కష్టాలు వీళ్ళ దగ్గరికి వస్తానికి ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ భాగ్యాధిపతి శని కావడం వలన శని ఎప్పుడు కూడా వీళ్ళని జీవితాంతం పరీక్షిస్తూనే ఉంటాడు. ఈ కష్టం పెడితే ఈ వృషభ రాశి వాడు ఎలా తీసుకుంటాడరా అని ఒక కష్టం పెడతాడనమాట. ఇలా కష్టాలు వీళ్ళకి చుట్టాలు అనుకుంటే తప్ప జీవితంలో వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. వీళ్ళు చాలా వరకు కూడా కష్టాలని ఇష్టంగా చూస్తేనే జీవితం హ్యాపీగా ఉంటుంది తప్ప ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, ఈ కష్టాలను వదిలించుకుందాం అని ప్రయత్నిస్తే మాత్రం అవి ఎప్పటికీ పోదు. వీళ్ళు ఆనందంగా ఉండే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇక వీళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు కావడం వలన వీళ్ళు ఎక్కువగా లగ్జరీ వస్తువులని, లగ్జరీ లైఫ్ని ఇష్టపడతారనమాట. ఇల్లు కూడా కొంచెం లగ్జరీగా ఉండాలి. వీళ్ళు వాడే వాహనాలు కానివ్వండి, ఉండే ప్లేస్ కానివ్వండి, జీవితంలో ఎక్కడున్నా సరే కొంతవరకు కూడా అది చాలా లగ్జరీగా ఉండాలని కోరుకుంటారనమాట. ఇక 4వ విషయానికి వస్తే వీళ్ళు చాలా వరకు గోప్యంగా ఉంటారు. ఇతర విషయాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. వీళ్ళ విషయాలను దాదాపుగా ఎవ్వరూ తెలుసుకోరు వెళ్ళారు. జీవితంలో వీళ్ళకి ఏం కావాలో వీళ్ళకి తెలుసు. అయితే ఎప్పుడైతే వీళ్ళు విపరీతమైన అలవాట్లకు బానిసలు అవుతారో అప్పటి నుంచి వీళ్ళ పతనం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు చాలా వరకు అదృష్టవంతులే అని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఈ అదృష్టాన్ని ఒక క్రమశిక్షణ అనేది లేకపోవడం, అంటే ఏంటంటే వీళ్ళకి నచ్చినట్టుగానే వెళ్ళిపోవడం, ఓ ప్లానింగ్ లేకపోవడం, వీళ్ళు ఏది చేయాలంటే అది చేసేయడం, ఒక కన్ఫ్యూజన్ అనేది వీళ్ళకి ఉండడం వలన జీవితంలో వీళ్ళే తమ సుఖాలని త్యజించే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళని మార్చలేము అనుకుని అందరూ కూడా వదిలేస్తూ ఉంటారనమాట. కాబట్టి కొంతవరకు ఒకళ్ళ గైడెన్స్లో వెళ్తే మాత్రం వీళ్ళ లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక వృషభ రాశి వారి విషయానికి వచ్చేసరికి పంచమాధిపతి బుధుడు కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దగా లాభాలను తెచ్చిపెట్టదు. వ్యాపారాలే లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపారంలో మంచి విజయాలు లభించే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్ చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారం చేసే వృషభ రాశి వాళ్ళందరూ కూడా డబ్బుకి ఏ లోటు లేకుండా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో ఏంటంటే వీళ్ళకి కొంతవరకు భాగ్యాధిపతి శని కావడం వలన ఏదో ఒక ఇబ్బంది రావడం, దానివలన మనశ్శాంతి తగ్గడం, మేనేజర్లతోనూ, కొలీగ్స్తోనూ, కింద వాళ్ళతోనూ, పక్కన వాళ్ళతోనూ, అక్కడ పనిచేసే వాళ్ళతోనూ డిస్టర్బెన్స్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఏదైనా వ్యాపారం చేసుకుంటే అందులో మంచి సక్సెస్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక 6వ పాయింట్కి వస్తే వృషభ రాశి వారికి శని భాగ్యాధిపతిగా ఉండడం వలన వీళ్ళు ఎక్కువగా న్యాయంగా, ధర్మంగా ఏదైతే సంపాదిస్తారో అది ఎప్పటికీ కూడా నిలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైనా సరే శని యొక్క పీరియడ్ జరిగినప్పుడు, అది ఏలినాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, దశ అంతర్దశలో శని కావచ్చు, ఈ టైంలో
కొంతవరకు ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ స్ట్రగ్లింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ స్ట్రగ్లింగ్ వల్ల ఇది అంటారు కదా, వెన్న పడాలంటే మజ్జిగ చిలకాలని కదా, శని ఉన్నప్పుడు బాగా చిలుకుతూ ఉంటాడనమాట. తప్పకుండా శని ఎండయ్యేలోపు వెన్న పడుతుంది, ఏదో ఒక దారి దొరికే అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ 7వ పాయింట్ విషయాలకు వచ్చేసరికి వీళ్ళు స్నేహితుల్ని, బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా బాగా ప్రేమిస్తారు. వాళ్ళకి వీలైనంత సహాయ సహకారాలను అందించే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా జీవిత భాగస్వామిని ఒక రూపాన్ని మనసులో పెట్టేసుకుంటారు. ఇలాగే ఉండాలి, ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి, అంటే ఏంటంటే కొంచెం సినిమా హీరోయిన్ల టైప్ ఇలా ఉండాలని కోరుకుంటారు. అందువల్ల వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామిని ఎతకడం అనేది చాలా కష్టమైపోతుంది. కొంతవరకు కూడా వీళ్ళు కోరుకున్నంత ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇలాంటి అమ్మాయి కావాలి, ఎందుకంటే శృంగార భావాలు కానీ శృంగారానికి సంబంధించి వీళ్ళకి ప్రత్యేకమైన ఒక నేచర్ ఉండడం వలన ఆ అమ్మాయి విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఎక్కువగా అత్తవారి నుంచి కలిసి వచ్చేది వృషభ రాశి వారికి తక్కువే అని చెప్పాలి. అయితే ఏంటంటే వీళ్ళు స్వశక్తితో వ్యాపారాలు చేసుకోవడం వల్లనే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎక్కువ శాతం శని ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు మనశ్శాంతి అనేది పొందే అవకాశం ఉంటుంది.